బీటెక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో వీసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 ఎంట్రీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది సముద్ర తీరంలో ఒక్కసారిగా అలజడి రేగింది. సముద్ర తీరంలో అగ్గిబాట పురుగులు ప్రత్యక్షమయ్యాయి. బీచ్లో స్నానాలు ఆచరిస్తున్న భక్తులు, పర్యాటకులు, జాలర్లు, మత్స్యకారులను ఈ పురుగులు తరచూ కనిపిస్తున్నాయి. ఎవరికైనా ఇవి తగిలినా, కుట్టినా ఆ భాగంలో వేడి మంటలు, దురదలు వస్తున్నాయని చెబుతున్నారు. శనివారం అంతర్వేది నరసింహస్వామి దర్శనానికి వెళ్లిన భక్తులు సమీపంలోని సముద్రం వద్దకు స్నానానికి దిగారు. పిల్లలు ఒక్క అడుగు లోపలికి వేశారో లేదో వెంటనే భయంతో ఒడ్డు వైపు పరుగులు తీశారు. ఏదో కరెంటు షాకు కొట్టిన ఫీలింగ్. ఆ వెంటనే వాంతులు, భరించలేని కడుపు నొప్పి. పిల్లల బాధ చూసిన తల్లిదండ్రులు పరుగున వారిని తీసుకుని ఆసుపత్రికి పరుగులు తీశారు. క్రిమికీటకాలు, అగ్గిబాట అనే విషపురుగులు కుట్టినప్పుడు దురదలు వస్తాయని పర్యాటకులు చెబుతున్నారు. జెల్లీ ఫిష్ జాతికి చెందిన ఓ చేప కారణంగానే అస్వస్థతకు గురయ్యారని అంటున్నారు. అంతర్వేది సాగర సంగమం వద్ద జెల్లీ ఫిష్లు అనే విషపురుగులు 2 రోజులుగా అధికంగా కనిపిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు సంభవించినా, సముద్రంలో అలజడులు ఏర్పడ్డా ఈ విషపురుగులు ఒడ్డుకు వస్తుంటాయి. వాటిని ఎవరైనా పట్టుకున్నా అవి మనుషులను కుట్టినా విపరీతమైన మంటలతో కూడిన దద్దుర్లు వస్తుంటాయి. ప్రమాదకర జీవి కానప్పటికీ ఇవి కుట్టిన చోట కొబ్బరి నూనె రాసిన, ఉప్పు నీటితో కడిగిన ఉపశమనం కలుగుతుంది. మరి ఎక్కువగా దద్దుర్లు వస్తే వైద్యులను సంప్రదించాలి. సీ డ్రాగన్ ఫిష్ అని కూడా మత్స్యకారులు దీన్ని పిలుస్తారు. శనివారం 10 మందికి పైగా ఇవి కుట్టడంతో పాలకొల్లు, భీమవరం ఆసుపత్రులకు వెళ్లినట్టుగా స్థానికులు తెలిపారు. అగ్గిబాట నుంచి అది మీదకి వచ్చి పగిలిపోయింది. దొద్దులు వచ్చేస్తాడు, అవి తగులుతుంటే ఇప్పుడు వచ్చి తగిలింది. అది అదే బ్లూ కలర్ లో. ఎందుకని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.